2024లో టాప్ వెబ్సైట్స్ ఇవే. హలో హాయ్, కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త ఆశలు ఆశయాలను ఊరిస్తోంది. మరి పాత సంవత్సరంలో ఏం జరిగింది? గడిచిన ఏడాది కీలక పరిణామాలు, ముఖ్య ఘట్టాలు, ప్రజలకు ఆసక్తి కలిగించినవి ఏవి అనే విషయాలు తెలుసుకుందాం. రివైండ్ 2024లో ఇంటర్నెట్ యూజర్లు ఎక్కువగా విజిట్ చేసిన వెబ్సైట్ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి రోజువారీ జీవితంలో ఒక భాగం అయిపోయింది కదండి. చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు దాదాపు లేరు. కాబట్టి అది ఉన్న వాళ్ళందరికీ ఇంటర్నెట్ తో మన జీవితం కనెక్ట్ అయిపోయింది. ఏది అవసరమైనా, ఏ అంశంపై డౌట్స్ వచ్చినా ఇంటర్నెట్ నే ఆశ్రయిస్తున్నాం, వెతుకుతున్నాం. మరి 2024 ఏడాదిలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వెబ్సైట్స్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. నంబర్ 1 గూగుల్. అవునండి, ఇది అందరికీ ఊహించిందే. ఈ లిస్టులో గూగుల్ పేరు మొదటి స్థానంలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి అవసరం కోసం గూగుల్లో వెతికే వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. గూగుల్ పేజీని నెలలో సగటున 85 బిలియన్ల మంది వినియోగించారటండి. కాబట్టి గూగుల్ నెంబర్ 1 స్థానంలో ఉంది. నెంబర్ 2 యూట్యూబ్. గూగుల్ తర్వాత సెకండ్ పొజిషన్ లో ఉంది యూట్యూబ్. వీడియోలు చూడడానికి ఎక్కువ మంది ఉపయోగించే యాప్ యూట్యూబ్ మాత్రమే. సగటున నెలకు 30 బిలియన్ల మంది యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నారట. నెంబర్ 3 ఫేస్బుక్. ఈ రోజుల్లో ఏదైనా బ్యాంకులో అకౌంట్ లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ ఫేస్బుక్ లో అకౌంట్ లేని వాళ్ళు కనిపించరు కాదంటారా? స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు దాదాపు ఫేస్బుక్ ని వాడకుండా ఉండడం లేదు. అయితే ఈ ఏడాది ఫేస్బుక్ ను నెలకు సగటున 13 బిలియన్ల మంది సందర్శిస్తున్నారు. నెంబర్ 4 ఇన్స్టాగ్రామ్ 4th పొజిషన్ లో ఉందండి. మన దేశంలో మరో టిక్ టాక్ అయి కూర్చుంది. ఇది యూత్ మస్తిష్కాలను కొల్లగొడుతోంది. సెలబ్రిటీలకు అప్డేట్స్ ను షేర్ చేసుకునే క్విక్ ప్లాట్ఫామ్ గా మారిపోయింది. టిక్ టాక్ పై నిషేధం విధించినప్పటి నుంచి ఆ స్థానాన్ని ఇన్స్టాగ్రామ్ ఆక్రమించింది. ఇప్పుడు దేశంలో ఇన్స్టాగ్రామ్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మిగతా అన్ని సోషల్ మీడియాలను డామినేట్ చేస్తోంది కూడా. కొంతమంది రీల్స్ చేస్తూ, మరికొంతమంది ఆ రీల్స్ ని చూస్తూ ఎక్కువ సమయాన్ని ఇన్స్టాలో గడుపుతున్నారు. 2024లో చూస్తే ప్రతి నెల సగటున 600 కోట్ల మంది ఇన్స్టాగ్రామ్ ని ఉపయోగిస్తున్నారు. నెంబర్ 5 ఎక్స్. అదేనండి, ట్విట్టర్. మన ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవడానికి, మినీ మెసేజ్లు, అప్డేట్స్, విషెస్ పోస్ట్ చేయడానికి ఎక్స్ మంచి సాధనంగా మారిపోయింది. గతంలో ట్విట్టర్ గా ఉన్న ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడు ఎక్స్ గా మారిపోయింది. అయినా దానికి ఆదరణ తగ్గలేదు. ఎక్స్ ప్లాట్ఫామ్ ని నెలకు సగటున 470 కోట్ల మంది వినియోగిస్తున్నారట. నెంబర్ 6 వాట్సాప్. స్మార్ట్ ఫోన్ ఉందంటే వాట్సాప్ ఉన్నట్లే. అంతేకాదు, ఒక్కో ఫోన్ లో 2 అకౌంట్లు కూడా ఉంటాయి. వాట్సాప్ యూజర్లు 470 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళంతా నిత్యం వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. నెంబర్ 7 వికీపీడియా. ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా ప్లాట్ఫామ్ వికీపీడియా. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఏదైనా అంశానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఈ వికీపీడియాలో తెలుస్తుంది. వికీపీడియాను ఈ ఏడాది 500 కోట్ల మంది నెలకు సగటున సెర్చ్ చేస్తున్నారు. నెంబర్ 8 చాట్ జీపీటీ. అవును, టాప్ 10 లోపే చాట్ జీపీటీ కూడా ఆక్రమించేసింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్. ఈ ఏడాది ఇదే సంచలనం. చాట్ జీపీటీని వినియోగిస్తున్న వాళ్ళ సంఖ్య కూడా ర్యాపిడ్ గా పెరిగింది. ఈ ఏడాది అంటే 2024లో చాట్ జీపీటీని విజిట్ చేసిన వాళ్ళు, దాన్ని వినియోగించుకున్న వాళ్ళ సంఖ్య సగటున 370 కోట్లు. ఇయర్ ఎండింగ్ రివైండ్ లో ఆసక్తికరమైన అంశాల గురించి తర్వాత వీడియోల్లో కూడా తెలుసుకుందాం. మీకు ఏవైనా ఆలోచనలు వస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. 2024 రివైండ్ ను మీకు అందిస్తా. ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.